ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జంతువులకు సంబంధించిన అద్భుతమైన కెమెరాకు చిక్కిన వీడియోస్ ను చూద్దాం. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా థ్రిల్లింగ్ గా ఉంటుంది. అయితే ఆ క్లిప్స్ ను చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది. ఛత్తీస్గఢ్ లోని రాయ్పూర్ కు చెందిన ఈ క్లిప్ లో రోడ్డుపై వెళ్తున్న కారును ఆవులు అకస్మాత్తుగా చుట్టుముట్టి దాని చుట్టూ తిరుగుతుండడం మీరు ఇక్కడ చూడవచ్చు. మొదట్లో చుట్టుపక్కల వారికి అక్కడ ఏం జరుగుతోందో అర్థం కాలేదు. కానీ కాసేపటి తర్వాత నిశితంగా పరిశీలించగా కారు క్రింద ఒక దూడ ఇరుక్కుపోయి కారుతో పాటు ఈడ్చుకుపోతున్నట్లు ప్రజలు గుర్తించారు. దూడ ప్రాణాలకు ముప్పు వాటిల్లడం చూసిన ఆవులన్నీ ఐక్యంగా ఆ కారును ఆపాయి. ఈ దృశ్యాన్ని చూసిన చుట్టుపక్కల వారు కారును పైకి ఎత్తి దూడను సురక్షితంగా బయటకు తీశారు. దూడ బయటకు రాగానే దాని క్షేమం చూడ్డానికి ఆవు రావడం చూసి అందరి హృదయాలు కరిగిపోయాయి. ఒకసారి ఈ క్లిప్ ను చూడండి. ఓరి దేవుడా, ఈ ప్రాంక్ చూసి నేను కూడా భయపడిపోయినా. శత్రువు కూడా ఇలాంటి ప్రాంక్ ను ఎదుర్కొనకూడదు. నైట్ అవుట్ కు వెళ్ళినప్పుడు మీకు ఒక పులి కనిపిస్తే ఏం జరుగుతుంది? ఇక్కడ అదే జరిగింది. వారు కారులో ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేదా ఆ పులే వారిని తరిమి వేటాడేది. అయితే ఇది జరిగింది మన ఇండియాలోనే. అడవి జంతువులను ఇబ్బంది పెట్టే తప్పును ఈ గ్రూప్ చేసింది. మీరు పొరపాటును కూడా ఇలా చేయకండి. అలా చేయటం మీకు ప్రమాదకరం కావచ్చు. నాసిక్ నుంచి వైరల్ అయిన ఈ క్లిప్ లో ఒక ధైర్యవంతమైన కుక్క కేవలం గట్టిగా మొరగడం ద్వారా ఒక చిరుతపులిని కూడా భయపెట్టి తరిమి కొట్టడం మీరు చూడవచ్చు. నవంబర్ 2024లో చైనాలోని హోలెంగ్జియాంగ్ నుండి వైరల్ అయిన ఈ క్లిప్ లో ఒక రైతు ఇంటి ముందు నుంచి సైబీరియన్ టైగర్ వెళ్లడం మీరు చూడొచ్చు. దాని గాండ్రింపు విన్న రైతు బయటకు వస్తాడు. కానీ అతను గేట్ ముయ్యగానే పులి అతని ముందుకు వచ్చేసింది. రైతు సమయానికి గేట్ మూసుకుని లోపలికి రావడం అదృష్టం. లేకపోయింటే అది ఆ రైతును ఏం చేసేదో మీరే ఊహించుకోవచ్చు. తన డ్యూటీ చాలా బాగా తెలిసిన ఈ తెలివైన ఎద్దును ఒకసారి చూడండి. దానిని బండికి కట్టడానికి మనిషి సహాయం కూడా అవసరం లేదు. అన్ని అదే చూసుకుంటూ ఉంది. నివాస ప్రాంతంలో వేట కోసం ఇంటి తలుపు వద్ద కాపు కాస్తున్న ఈ సింహాన్ని ఒకసారి చూడండి. ఇక్కడ ఎవరైనా మనిషి సింహాన్ని చూడకుండా తలుపు తెరిస్తే ఏం జరుగుతుందో ఒకసారి ఊహించుకోండి. అలా ఏమీ జరగలేదు. కానీ ఆ ఇంట్లో పడుకున్న ఒక కుక్కను ఆ సింహం తీసుకువెళ్లిపోయింది. జనవరి 2024లో వైరల్ అయిన ఈ క్లిప్ లో ఒక ప్రఖ్యాత యూట్యూబర్ మరియు ఇన్ఫ్లుయెన్సర్ ఈ పక్షుల మధ్య ఫోటోలు దిగుతూ ఉండగా ఎలాంటి సంఘటన జరిగిందో మీరే చూడండి. శ్రీలంకలోని వాస్కముక నేషనల్ పార్క్ కు వెళ్లిన కొంతమంది టూరిస్టులు అకస్మాత్తుగా ఏనుగు ఆగ్రహించి తమ వైపు పరిగెత్తడంతో భయభ్రాంతులకు గురయ్యారు. వారి గైడ్ చాలా తెలివైన వాడు మరియు ఏనుగులను ఆపే టెక్నిక్లు అతనికి బాగా తెలుసు. అందువల్లనే వారు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఒకసారి వైరల్ అయిన ఈ క్లిప్ ను చూడండి. ఇందులో మీరు ఒక గేదె ఇంటి పైకప్పుపై నిల్చుకుని ఉండడం చూడొచ్చు. ఇప్పుడు ఆ గేదె కిందకు దిగడానికి ముందు అది అంత ఎత్తుకు ఎలా ఎక్కింది అనే ప్రశ్న తలెత్తుతుంది. బెంగాల్లోని జల్పాయిగురిలో ఆగ్రహించిన ఏనుగు జేసీబీని శత్రువుగా భావించినప్పుడు ఏం జరిగిందో మీరే చూడండి. అదే దెబ్బ మనిషికి తగిలితే ఏమవుతుందో చెప్పే పనే లేదు. కింగ్కోబ్రా విషం ఎంత ప్రమాదకరమైందో మరియు ప్రాణాంతకమైందో దీని గురించి మనుషులకే కాదు పులి వంటి జీవులకు కూడా బాగా తెలుసు. అందుకే వాటితో పెట్టుకోవడానికి ముందడుగు వేయవు. ఇటీవల వైరల్ అయిన ఈ క్లిప్ లో గుజరాత్ లోని గిర్ నేషనల్ పార్క్ కు చెందిన సింహం నివాస ప్రాంతానికి చేరుకుని ఒక దూడను వేటాడి తీసుకువెళ్లడం మీరు చూడొచ్చు. కానీ అప్పుడే ఒక వ్యక్తి కనిపించడంతో సింహం భయపడి పారిపోయింది. ఈ వ్యక్తి వద్ద కెమెరా ఉండడం అదృష్టం. అందుకే సింహం అతనిపై దాడి చేయడానికి బదులు అక్కడి నుంచి పారిపోవడం మంచిదని భావించింది. ఎందుకంటే కెమెరామ్యాన్ నెవర్ డైస్ అనేది ఈ సింహానికి కూడా బాగా తెలిసేమో. అందుకే సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇక్కడ మీరు ఒక తెలివైన పక్షి చేపలు పట్టడానికి నీటిలో ఎర వేయడం చూడొచ్చు. అంతేకాదు నీటిలో ఉన్న తాబేలు దాని ఎరను తింటే దానికి వేట దొరకదని కూడా దానికి బాగా తెలుసు. అందుకే దాన్ని అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయి చేపను మరో చోట పట్టుకునేసింది. మీ ఇంట్లో పెంపుడు జంతువు ఉంటే మీ పవర్ బ్యాంక్, లిథియం బ్యాటరీతో చేసిన ఏ వస్తువునైనా లేదా ఏదైనా మండే వస్తువునైనా చాలా జాగ్రత్తగా ఉంచాలి. ఎందుకంటే జంతువులకు వాటి వల్ల కలిగే అగ్ని ప్రమాదం గురించి తెలియదు కదా. చూడండి ఇక్కడ ఎంత పెద్ద ఘోరం జరిగిందో. వేరే వాళ్ళ విషయాల్లో వేలు పెట్టే అలవాటు కేవలం మనుషుల్లోనే కాదు జంతువుల్లో, పక్షుల్లో కూడా బాగా కనిపిస్తుంది. వాటిని మీరు ఇక్కడ చూడవచ్చు. చాలా ఫన్నీగా ఉంది కదా. గుజరాత్ లోని భావనగర్ నుంచి వైరల్ అయిన ఈ క్లిప్ లో ఒక ఫారెస్ట్ గార్డ్ రైల్వే ట్రాక్ పై తిరుగుతున్న సింహాన్ని గొర్రెను తోలినట్లుగా తరమడం మీరు ఇక్కడ చూడవచ్చు. ఆయనకు సింహం అంటే భయం లేనట్టుగా ఉంది.
బైక్ పై వెళ్తున్న ఈ యువకులను చూసి వారు దొంగలని మీకు కూడా అనిపిస్తే దయచేసి ఈ క్లిప్ ను పూర్తిగా చూడండి. వాళ్ళు పారిపోతున్నది మనుషులను చూసి కాదు, వాళ్ళు పారిపోతున్నది సింహాన్ని చూసి. అలానే పక్కన ఉన్న కుక్క కూడా వాళ్ళకంటే కూడా వేగంగా పారిపోతోంది. రాత్రి ఆలస్యంగా వచ్చినప్పుడు వీధి కుక్కలు అందర్నీ వెంబడిస్తాయి. కానీ పాపం ఈ వ్యక్తిని ఏనుగు వెంబడించింది. ఈ వ్యక్తి ఒక దున్నపోతును బంధించి పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ పాపం లోపలికి వెళ్ళగానే ఆ దున్నపోతు అకస్మాత్తుగా కోపంగా మారింది. మరియు ఈ వ్యక్తి బహుశా అందులో యమరాజు యొక్క దున్నపోతు రూపాన్ని చూసి ఉంటాడు. అందుకే ఎలా వచ్చాడో అలానే పారిపోయాడు. స్కూటీపై వెళ్తున్న ఈ వ్యక్తి పరిస్థితి ఒక్కసారిగా టెన్షన్ గా మారింది. ఎందుకంటే ఆ దారి గుండా ఓ పెద్ద పాము వెళ్తూ ఉంది. అడవి జంతువులు శాంతంగా ఉన్నట్లు కనిపించినప్పుడు వాటితో సరదాగా ఉండడానికి ప్రయత్నించవద్దు. ఎందుకంటే అవి ఎప్పుడు అకస్మాత్తుగా కోపంగా మారుతాయో ఎవరికీ తెలియదు. కత్తితో చేపను కొట్టడం వల్ల నిప్పురవ్వలు రావడం చూసి ఇది ఏదైనా లోహపు నకిలీ చేప అని మీకు అనిపిస్తే మీరు తప్పుగా భావిస్తున్నారు. కానీ ఇది నిజమైన చేప. దీనిని అలిగేటర్ గార్ అని పిలుస్తారు. ఈ చేపకు చాలా బలమైన చర్మం ఉంటుంది. కత్తితో కోసినప్పుడు నిప్పురవ్వలు వస్తాయి. దీని చర్మం బుల్లెట్ ప్రూఫ్ లాగా కవచంలా ఉంటుంది. దీని బలమైన చర్మం కారణంగా దీని చర్మాన్ని ఆభరణాలు తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. జనవరి 2025లో పాకిస్తాన్ లోని లాహోర్ లో ఒక పెంపుడు సింహం తన కేజ్ నుంచి తప్పించుకుని నగర వీధుల్లో ఇలా పరిగెత్తుతూ కనిపించింది. అదృష్టవశాత్తు ఫారెస్ట్ అధికారుల బృందం ఎలాంటి ప్రాణ నష్టం జరగక ముందే దాన్ని పట్టుకునేశారు. చిరుతపులి చూడండి ఆమె పక్క నుంచి ఎలా వెళ్తోందో. ఆ చిరుతపులి భయపడిందో లేక ఆకలితో లేదో తెలియదు. అందుకే ఆమె అదృష్టవంతురాలు. దానివల్ల ఆమెకు ఎటువంటి హాని జరగకుండా అక్కడి నుంచి నేరుగా ఆ చిరుత వెళ్లిపోయింది. మీరు నదిలో ఈత కొట్టడానికి వెళ్లారని ఊహించుకోండి. అదే సమయంలో మీరు నీటిలో మునిగారు. అప్పుడు మీ చేతికి ఒక మొసలి దొరికితే ఎలా ఉంటుంది? పరుగే కదా. గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఉంటే ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులను కూడా చాలా సులభంగా దాటొచ్చు అని ఇతను నిరూపించి చూపించాడు. శ్రీలంక అడవుల్లో రికార్డైన ఈ క్లిప్ లో ఒక ఏనుగు అడవి నుండి వెళ్లే వాహనాల నుంచి టోల్ ట్యాక్స్ గా ఆహారాన్ని ఎలా వసూలు చేస్తోందో మీరు చూడొచ్చు. ఇక్కడ ఆహార పదార్థాలు ఉన్నవారు మాత్రమే గజరాజును దాటి ముందుకు వెళ్లగలరు. లేకపోతే ఇదే పరిస్థితి ఎదురవుతుంది. 2022లో అస్సాంలోని కాజిరంగా నేషనల్ పార్క్ మీదుగా వెళ్లే హైవేపై ఒక ట్రక్కు ఖడ్గమృగాన్ని ఢీకొట్టింది. అయితే దీనివల్ల ఖడ్గమృగానికి పెద్దగా గాయం కాలేదు. సాధారణంగా కోతులు ఎత్తైన ప్రదేశాల నుంచి నేలపైకి దూకగలవు. కానీ పాపం ఈ కోతికి కింద ఉన్న కారు యొక్క సన్ రూఫ్ దాని బరువును తట్టుకునేంత బలంగా లేదని తెలియదు. ఏది ఏమైనప్పటికీ పాపం కారు యజమాని తన తప్పు లేకుండా చాలా పెద్ద నష్టాన్ని భరించాల్సి వచ్చింది. కుందేళ్లు చాలా తెలివైన మరియు వేగవంతమైన జీవులుగా పరిగణించబడతాయి. కానీ ఈ వ్యక్తిని చూడండి. అతను కేవలం ఒక క్యారెట్ ఆ కుందేలుకు ఇచ్చి తన మొత్తం కుటుంబాన్ని తీసుకువెళ్లిపోయాడు. సెప్టెంబర్ 2024లో అమెరికాలోని ఓరెగాన్ లో ఒక డెలివరీ బాయ్ పార్సల్ ను ఇవ్వడానికి ఒక ఇంటికి వెళ్లిన వెంటనే ఒక మూలలో దాక్కున్న ఒక పెద్ద జింక అతనిపై దూకింది. అదృష్టవశాత్తు అది ఆ అబ్బాయి పక్క నుంచి వెళ్లిపోయింది. లేకపోయింటే పెద్ద గాయాలే అయ్యేది. ఆకలితో ఉన్న కోతితో ఎప్పుడు ఆటలు ఆడకండి. ఈ వ్యక్తి పుచ్చకాయ తినేసి ఆ పచ్చగా ఉన్న భాగాన్ని ఈ కోతికి ఇచ్చాడు. అప్పుడు దాని రియాక్షన్ చూడండి ఎలా ఉందో. వేట కోసం వెతుకుతున్న మొసలి నోటి వరకు వెళ్లి సురక్షితంగా తిరిగి వచ్చిన ఈ అదృష్టవంతుడైన కుక్కను ఒకసారి చూడండి. సాధారణంగా అమ్మాయిలు ఒక చిన్న బల్లిని చూసి కూడా భయపడిపోతూ ఉంటారు. కానీ సైబా అనే ఈ మహిళను చూడండి. ఆమె పాము వంటి ప్రమాదకరమైన జీవిని కూడా క్షణాల్లో పట్టుకుంటుంది. అయితే సైబా స్నేక్ రెస్క్యూవర్ తో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. సో ఫ్రెండ్స్, చూసారు కదా జంతువులకు సంబంధించిన కొన్ని అద్భుతమైన వీడియోస్ ను. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.